5 ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ అంతేష్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. అందులో బైనామియల్ థియరం అండి, బైనామియల్ థియరం ద్విపద సిద్ధాంతంలో ఉన్నాము. 5.9 ఇంటర్మీడియట్ సిలబస్ అండి. ఇందులో నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయి. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి బ్లాంక్స్ మనకి యూజ్ అవుతాయి, బ్లాంక్స్లో మనకి ఉపయోగపడతాయి. సో కొన్ని చెప్పుకున్నాము బ్లాంక్స్ ఈ చాప్టర్లో. రిమైనింగ్ బ్లాంక్స్ ఈ వీడియోలో చెప్పుకుంటున్నాము. చూడండి. x-1/x^15 విస్తరణలో మధ్యపదాలు ఏంటి? మధ్యపదాలు వచ్చేసి మనకి వెనకాల కీ కాన్సెప్ట్లో ఫార్ములాస్ వచ్చినవి ఉన్నాయి. n+1/2, n+3/2 అవుతాయండి, 2 అవుతాయి. n అంటే ఇక్కడ 15, దట్ మీన్స్ 15 + 1/2, 15 + 3/2 అంటే 8, 9 అవుతాయండి. 8 మరియు 9 పదాలు మధ్య పదాలు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ విస్తరణలో మధ్యపదం ఏమిటి అన్నారు. సో విస్తరణ మధ్యపదం అంటే ఇక్కడ మనకి 12 అనేది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్కి ఫార్ములా n/2 + 1th టర్మ్ అవుతుంది. n/2 + 1th టర్మ్ అవుతుంది. అప్పుడు 6 + 1 = 7th టర్మ్ అవుతుందండి. 7th టర్మ్ వచ్చేసి మనకి 12c6 × 3x² హోల్ పవర్ 12 - 6 × 5/x³ హోల్ పవర్ 6 అవుతుందండి. దాని ప్రకారం ఇది అవుతుందండి ఆన్సరు. నెక్స్ట్ 13th బిట్ x+1 of x+2 of x+3 x+4 x+5 x+6 విస్తరణలో x⁴5 యొక్క గుణకం ఎంత అన్నారు. సో దీనికి మనకి రూట్స్ కనుక్కుంటే డైరెక్ట్గా వియట్స్ ఫార్ములాస్ ప్రకారం మనకి -1 -2 -3 -4 -5 -6 అదే ఇక్కడ -1 ఉంటే +1 +2 +3 అలా వేసుకునేవాళ్ళం. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లు వస్తాయి. డైరెక్ట్గా వియట్స్ ఫార్ములాస్ ప్రకారం ఇలా చేసుకుంటే ఈ మొత్తం సమ్ వచ్చేసి -21 అండి. అప్పుడు +21 అవుతుందండి. ఇది షార్ట్ కట్. మన షార్ట్ కట్లోనే గుర్తుపెట్టుకోవాలి, డిఎస్సికి ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ పీక్యూలు 2 ధనపూర్ణ సంఖ్యలు మరియు ఏబీలు 1 + x హోల్ పవర్ p + q విస్తరణలో x⁴p మరియు x⁴q యొక్క గుణకాలు అయితే అప్పుడు a = -bనా, లేకపోతే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అవుతుందా, ఫోర్త్ ఆప్షన్ అవుతుందని అడిగారు. దీనికోసం సపోజ్ లెట్ p = 1 q = 2 తీసుకొని చేసుకోవాలండి ఏదో ఒకటి ఎగ్జాంపుల్. అప్పుడు 1 + x హోల్ పవర్ 1 + 2 అంటే 1 + x హోల్ క్యూబ్లో మనకి ఈ విధంగా 3x² వస్తాయి. ఇక్కడ కోఎఫిషియెంట్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయి, 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి a = b అవుతుందండి. సో ఇక్కడ ఏబీలు అనేవి గుణకాలు అయితే a = b గుణకాలు అయితే అప్పుడు a = b అవుతుందండి. దీని ప్రకారం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 15th బ్లాంక్ వచ్చేసి 1 + x హోల్ పవర్ m ఆఫ్ 1 + x హోల్ 1/x హోల్ పవర్ n విస్తరణలో స్వతంత్ర పదం అన్నారు. ఇక్కడ లెట్ m = 2 n = 1 ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే ప్రాసెస్ చేయాల్సి వచ్చిందండి, అవసరం లేదు దానికి. అప్పుడు మనకి స్వతంత్ర పదం కాబట్టి 1 + x హోల్ స్క్వేర్ = చేస్తే 1 + 1/x = 1 + x హోల్ క్యూబ్/x అండి. ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటే ఆ రెండింటిని కలిపితే 1 + x హోల్ క్యూబ్/x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం mn వాల్యూస్ వచ్చేసి ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ స్వతంత్ర పదం వచ్చేసి 3c2 అవుతుందండి. m + n cm అవుతుంది. నెక్స్ట్ 1 - x + x² హోల్ పవర్ 25 విస్తరణలో గుణకాల మొత్తము అన్నారు. ఇక్కడ కూడా జస్ట్ దీనికి షార్ట్ కట్ వచ్చేసి 1 అని సబ్స్టిట్యూట్ చేసుకోవడమేనండి x ప్లేస్లో. అప్పుడు 1 - 1 + 1 అంటే 1/25 1/25 అంటే 1 అవుతుందండి ఇక్కడ. సో నెక్స్ట్ 17th బ్లాంక్ వచ్చేసి 3x² - x హోల్ పవర్ n విస్తరణలో గుణకాల మొత్తం ఇచ్చారు, అయితే n = ఎంత అన్నారు. సో పుట్ x = 1 ఇందాకట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 - 1 హోల్ పవర్ n అంటే 2n = 256. అప్పుడు 2/8 అనేది 256కి ఈక్వల్ అవుతుంది కాబట్టి n = 8 అండి.
నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n విస్తరణలో a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ a2n ఇంటూ x పవర్ 2n అయితే ఈ 0 to 4 అంటే ఈవెన్ ప్లేసెస్ ఇవి చూసుకోండి ఒకసారి. వాటి గుణకాల మొత్తము ఎంత అని అడుగుతున్నారు. అప్పుడు పుట్ x ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 1 అండి. సో దీనికి వచ్చేసి 18th సమ్ముకి సమ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n దాంట్లో ఈ విధంగా ఇచ్చారు. సో మనకి a0 ప్లస్ అని ఇచ్చేసారు. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n ఈక్వల్ టు దీన్ని 2 వేస్గా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్గా సపరేట్ చేసుకున్న తర్వాత పుట్ x ఈక్వల్ టు 1 అండి. అప్పుడు 3 పవర్ n ఈక్వల్ టు అనేస్తాము. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక మనకి దీన్ని కొత్తగా చేసుకుంటే 3 పవర్ n మైనస్ ఇది అవుతుంది. లెట్ n ఈక్వల్ టు 1 చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. 3 మైనస్ ఇవని అప్పుడు 1 ప్లస్ 1 ఈక్వల్ టు 3 మైనస్ 1 ప్లస్ ఎక్సెట్రా 1 అవుతుందండి. సో అప్పుడు 1 ప్లస్ 1 అంటే 2 దట్ ఈక్వల్ టు 3 మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ ఎక్సెట్రా 1 అంటే 1 కదండి. సో ఆ విధంగా ఇక్కడ చూడండి a2నే వస్తుంది లాస్ట్ టర్మ్. a2 అంటే 1 అండి మనకు. అప్పుడు 3 పవర్ n ప్లస్ 1/2 ఈక్వల్ టు ఇక్కడ 3 ప్లస్ 1/2 అవుతుందండి. ఎందుకంటే n ఈక్వల్ టు 1 కాబట్టి అప్పుడు 4/2 ఈక్వల్ టు 2 అవుతుందండి. త్రో ఆప్షన్ ప్రకారం మనకు టాలీ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 12 విస్తరణలో గరిష్ట ద్విపది గుణకం అని అడిగారు. ఇంక 12c0 12c1 ఎక్సెట్రా 12c12 అనేవి మనకి గుణకాలుగా ఉంటాయి ఈ విస్తరణలో. సో ఇక్కడ ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ కాబట్టి ఇక్కడ 926 వస్తుంది 12c5. అట్లాగే 12c6 అనేది 924, 12c7 12c11 ఉన్నాయండి. సో ఇక్కడ ద్విపది గుణకము వచ్చేసేసరికి మనకి 12c6 924 అవుతుందండి. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 25 విస్తరణలో 2x 2r ప్లస్ 3 మరియు 3r మైనస్ 1 పదాల గుణకాలు సమానమైతే r ఈక్వల్ టు అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం 25c13 ఈక్వల్ టు 25c12 అండి. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ 5వ పదం అనేది ఇక్కడ r అనేది 5 సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ఈ విధంగా ఈక్వల్ అవుతాయి కాబట్టి r ఈక్వల్ టు 5. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చారు. c0 మైనస్ 2c1 ప్లస్ 3c2 మైనస్ 4c3 ప్లస్ ఎక్సెట్రా n ప్లస్ 1 మైనస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1 cn ఈక్వల్ టు 0 అవుతుందండి. దీనికి ప్రాసెస్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాసెస్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అది మన టైం లిమిట్ని బట్టి ఉంటుంది. సో 21st సమ్ వచ్చేసి పుట్ x ఈక్వల్ టు ఫస్ట్ ప్రాసెస్లో x ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ పుట్ x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్లో ఇక్కడ n ఈక్వల్ టు -1 అండి. సో n ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసాము. ఈ విధంగా x పవర్ n ప్లస్ ఎక్సెట్రా వస్తుంది. తర్వాత డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ -1 అన్నా లేకపోయినా ఒకటే హాఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే -2 ఈక్వల్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ 0, 1కి డిఫరెన్షియేషన్ 0, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x ప్లస్ ఎక్సెట్రా ఎక్స్ పవర్ nకి డిఫరెన్షియేషన్ వచ్చి n ఇంటూ ఎక్స్ పవర్ n-1 ప్లస్ ఎక్సెట్రా. నెక్స్ట్ పుట్ x ఈక్వల్ టు 1/x సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ 1 ఇంటూ 2 దీని సెకండ్ ఈక్వేషన్, దీని ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే 1 ఇంటూ 2 చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత LHS అనేది ఒకసారి చూసుకుంటే LHSని మనం మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n-2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ కోషియంట్ అనేది ఎక్స్ స్క్వేర్ ఆఫ్ అని ఉంది. మనకి ఎక్కడా కూడా కాన్స్టెంట్స్ కనపట్లేదు కాబట్టి 0 అవుతుందండి. సమ్ ఆఫ్ ద ఆల్ కోషియంట్స్ ఈజ్ 0. నెక్స్ట్ 22nd బిట్ 3 ప్లస్ x/2 హోల్ పవర్ n విస్తరణలు x పవర్ 7 మరియు x పవర్ 8 గుణకాలు సమానమైన n ఈక్వల్ టు
55 అవుతుందండి. 22nd సమ్ముకు కూడా మనం సొల్యూషన్ చేసుకోవాలి. ఈ విధంగా గుణకాలకు ఫార్ములాస్ వేసేసుకొని చేసుకుంటే 6 = 10 - 7/8, 48 = n - 7 = 10 = 55 అవుతుందండి. సో ఈ విధంగా చేసుకోవాలి సమ్ చేసుకుంటే మనకి. నెక్స్ట్ 23ది 6వ పదం వచ్చేసి ఇది గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్ విస్తరణలో స్థిర పదం అనేది 11/2 అవుతుంది, 0 అవుతుందండి. నెక్స్ట్ ఇక విస్తరణలో x⁴6 గుణకం అంటే ఇది కూడా ఫార్ములా ప్రకారం చేసుకుంటే 10c² 45 వస్తుంది. x² గుణకం = 3/9 ఏ విలువ ఎంత అన్నారు, r వాల్యూ తీసుకొని ఫార్ములా ప్రకారం చేసుకుంటే మనకి a² = 1/4, a = 1/2 వస్తుందండి. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.